జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. జీకేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. మహర్షి తపోవనం సాగర్ సింధూరి లైఫ్ కోచ్ మరియు చక్కగా వారికి ఎంతో మంది ఆధ్యాత్మికమైన యూత్ కి, ఆధ్యాత్మికమైన భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక సాధనలో నడుస్తున్న వాళ్ళకి లైఫ్ కోచింగ్ ఇస్తూ మరియు వాళ్ళకి చక్కగా ఆధ్యాత్మికంలో ముందుకెళ్లేటట్టు ఆత్మస్థైర్యాన్ని, మనము కుటుంబాన్ని ఎట్లా ప్రశాంతమైన జీవితం గడపాలని వాళ్ళకి ఎంతో మంచి ట్రైనింగ్ ఇస్తూ వారికి మంచి శిక్షణలు ఇస్తున్న సాగర్ సింధూరి గారి అది మన గురూజీ మాస్టర్ గారి దగ్గర ఉన్నాము. ఈ యొక్క మహర్షి తపోవనం అంటారు. ఇది మదనపల్లె దగ్గరలో ఉండేది. మదనపల్లె రోడ్డు రైల్వే స్టేషన్ అంటారు. అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల లోపల కోనంగి వారిపల్లెలో ఈ ఆశ్రమం ఉంది. ఇక్కడ ఆశ్రమం పరిచిన చుట్టూ గుట్టల మధ్యలో దీన్ని ఆరోగ్యవరం అని కూడా అంటారు మదనపల్లిని. ఇక్కడ టమాటా కూడా ఈ ఎండాకాలంలో కూడా కాస్తుందంటే చల్లదనం ఉంది అని అర్థం. వాతావరణం చక్కగా ఇక్కడ ఈ కంపౌండ్ ఏర్పాటు చేశారు. చక్కగా ఫెన్సింగ్, చక్కగా ఈ చెట్లు పచ్చదనంలో మంచి వాతావరణంలో ఉంది. చెట్టు నుంచి ఆ కొండను చూస్తే మనకు అరుణగిరి లాగానే కనిపిస్తుంది. అరుణాచలం కొండలాగా. ఎందుకంటే వీరు ఒక 7 సంవత్సరాలు అరుణాచలంలో కూడా ఉండేసి వచ్చారు. ఇక ఆ కొండను చూసి అరుణాచల కొండలుగా వీళ్ళు ఫీల్ అవుతారు. నిజంగా కూడా అరుణాచలం కొండలాగానే ఉంది ఎదురుగా. చక్కగా ఆశ్రమాన్ని, కుటీరము, రూములు, వసతి గదులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. చక్కగా చెట్లు కూడా పెట్టారు. ఎండాకాలం అయినా పర్వాలేదు. ఇక్కడ వాతావరణం మనసు ఉండేటంత ఎండలు లేవు. చల్లదనంగా ఉంది. చుట్టూ పంట పొలాల మధ్యలో, ఊరు కూడా ఎక్కడ దగ్గర లేదు. పంట పొలాల మధ్యలో చాలా చక్కగా సర్వంగా సుందరంగా ఒక 2 సంవత్సరాల కింద ఏర్పాటు చేశారు ఈ ఆశ్రమం. గతంలో 7 సంవత్సరాలు అరుణాచలంలో ఆశ్రమాన్ని నడిపారు కనుక ఇవన్నీ కూడా సారథులు ఉండడానికి గదులు, వంటశాల, గదులు, ఇక్కడ ధ్యాన మందిరము. తిరువనామలలో మనకు రమణ మహర్షి సమాధి మందిరం దగ్గర వారి విగ్రహం, మూర్తి సేమ్ ఇలాగే ఉంటుంది. అలాగే వారి గడ్డి కుటీరం కూడా, సాధన చేసిన గడ్డి కుటీరం కూడా వారి ఆశ్రమంలో కొండ మీద గుహల్లో తపస్సు చేశారు. 2 గుహల్లో. ఆ గుహలు నుంచి వచ్చి కింద ఆశ్రమం ఏర్పాటు చేసిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమంలో కూడా ఇలాగే గడ్డి కుటీరం అనమాట, గడ్డి కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. వారి సమాధి మందిరం దగ్గర మాత్రము ఇలాగే విగ్రహం ఉంటుంది. అదే విధంగా గురువు గారి ధ్యాన మందిరం అని స్థాపించుకున్నారు. వారు ఇక్కడే ధ్యానం చేసుకుంటారు. ఓం దివ్యాత్మ స్వరూపులైన జీకేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. మనం ఇప్పుడు లైఫ్ కోచ్గా అందరికీ, సమాజంలో యువతకి, అన్ని తరాల వారికి చక్కగా, అంటే అన్ని వయసుల వారికి చక్కగా లైఫ్ కోచ్గా వారి యొక్క అమూల్యమైన సాధన అనుభవాల్ని మరియు ఎన్నో సమస్యల నుంచి వచ్చిన భక్తులకి, చక్కగా సాధకులకి వారి జీవిత అనుభవాన్ని మరియు వారు గురువుల దగ్గర నేర్చుకున్న ఈ యొక్క ఆధ్యాత్మికము మరియు వారి గ్రంథాల నుంచి సేకరించింది మరియు వారు జీవితంలో పొందిన అనుభవాన్ని సాధకులకి చక్కగా పంచుతున్నారు. సాగర్ సింధూరి గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు మీరు సామాన్య జీవితం నుంచి ఈ ఆధ్యాత్మికములోకి మళ్ళడానికి గల బలమైన కారణము, ప్రేరణ మరియు బలమైన కారణం ఏమిటండి? మొదట చిన్నప్పుడంతా పేదరికంలో మేము జీవించాల్సి వచ్చింది. తర్వాత ఒక మంచి వ్యాపారము, మంచి పని నాకు కర్ణాటక రాష్ట్రంలో దొరికింది. నేను చేస్తున్నాను. చేస్తుండగా ఏమైందంటే అనవసరంగా డబ్బు రావడం మొదలుపెట్టాను. అంటే నా శ్రమ లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నా పని లేదు. ఇప్పటిగా డబ్బు రావడం, ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా కూడా డబ్బు రావడం. ఆ డబ్బు రావడం, మరి దాన్ని ఏం చేయాలో తెలియదు. అప్పుడు చిన్న వయసులో ఉండడం వల్ల, యుక్త వయసులో ఉండటం వల్ల మొత్తం అంతా డబ్బు, వినోదాలు,
విందులు, తిరగడము, జీవితాన్ని సంతోషంగా గడపడం ఇలాగే ఒక 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏ పని లేకుండా కేవలము తినడము, టీవీ చూసుకోవడము, బోర్ కొడితే తిరగడం. ఆ ఊర్లో ఇక్కడికెళ్ళడం, ఊటీకెళ్ళడం, గోవాకెళ్ళడం, అటుకెళ్ళడం. ఈ విధంగా ఉంటే కొన్ని రోజులుగా నాకు ఒక విపరీతమైనటువంటి ఒక నిరాశావాదంలో నేనేం పని చేయకపోయినా జరుగుతుంది. కానీ మరి నేనేం చేయాలా? నా యొక్క ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మై లైఫ్? ఈ క్వశ్చన్ వస్తానే ఉంది. తర్వాత నేను అనుకోకుండా ఒక కొండపైకి ఇక్కడ దగ్గరలో చెంబుకూరు అనే ఒక ఊర్లో ఒక కొండ ఉందండి. వాలేశ్వర స్వామి శివాలయం, చాలా పురాతనమైనటువంటి శివాలయం. ఆ శివాలయానికి కొంతమంది స్నేహితులతో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను అందరూ వాళ్ళ పనులు, అంటే ఒక చిన్న షూటింగ్ పర్పస్, ఏదో షార్ట్ ఫిలిం పర్పస్ మేము అక్కడికి వెళ్ళాం అనమాట. అలా సెర్చ్ చేస్తూ ఆ కొండపైన నేను అనుకోకుండా చాలా గొప్ప సిద్ధయోగులు తపస్సు చేసినటువంటి స్థలం అది. అక్కడ అనుకోకుండా పొదల్లో బాగా పాడుపడిపోయినటువంటి ఒక గుహ ఉంది, తక్కువ గుహ ఉంది. అది నా కంట్లో పడింది. నేను అది పడంగానే నేను దాంట్లోకి కిందికి మెట్లు దిగుతా నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ దిగి మళ్ళీ కొంచెం పాక్కుంటూ వెళ్ళాలి అనమాట. మొదట బాగా గబ్బిలాల కంపు అంతా వచ్చింది. నేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు మంచి గంధం సువాసన వచ్చింది. ఆ సువాసన నా జీవితంలో ఎప్పుడు నేను రాలేదు, అటువంటి గొప్ప సువాసన. ఈ గుహల్లో ఈ గబ్బిలాల ఈ వాసన ఉంటుంది తప్ప ఈ సువాసన ఎలా వస్తుంది అని చెప్పి నేను లోపలికి వెళ్ళి అలా కూర్చుండిపోయాను. చాలా అద్భుత. అప్పుడే ఎవరో మంచి గంధం అగరబత్తీలు పెట్టిన స్మెల్ లాగా వచ్చింది నాకు. అలా వచ్చింది. నేను అలా కళ్ళు మూసుకుని కూర్చుండిపోయాను. నా జీవితంలో మొదటి ధ్యానం అది. నాకు అప్పుడు ధ్యానం అంటే అసలు ఈ ఆధ్యాత్మికత గురించి నాకు ఏమీ తెలియదు అనమాట. అలాగ ఉండిపోయాను. కళ్ళు మూసుకోవడం నాకు గుర్తుంది. ఎంతసేపు ఉండిపోయాను? దాదాపు 2.5 గంట సేపు ఉండిపోయాను నేను బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ అలా చీకటి అయిపోయింది. మేము దాదాపుగా ఒక 4 గంటల సమయంలో వెళ్ళాము అక్కడికి. అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయానేమని చెప్పేసి. ఆ ప్లేస్ నుంచి వచ్చిన తర్వాత నాలో చాలా చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయిందంటే, మామూలు ఉదయం 4 గంటలకు లేవడం, చన్నీళ్ళు స్నానం చేసుకోవడము, మా దగ్గరలో అమ్మవారి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చోనడం. ఎక్కువసేపు గుళ్ళో కూర్చొని ఉండటమే నాకు ఇష్టంగా ఉండేది అనమాట. ఎందుకు ఏమి నాకు అంత భక్తి కూడా లేదు, తెలీదు నాకు. అలా ఒక 13 రోజుల పాటు అలా ఉండిపోయాను. గుడికి వెళ్ళడం, కూర్చొని ఉండిపోవడం అంతే. అంటే రోజు వెళ్ళేది వచ్చేది అంతే, ఇంకేం లే. అక్కడ వస్తాం. ఊరి నుంచి ఎంత దూరం ఉంటుంది? సిటీలోనే, మదనపల్లిలోనే. ఓహో, అలాగా. మధ్యాహ్నం ఒకసారి భోజనం చేయడం, లేదంటే లేదు. చాలా, అంటే ఎవరితో మాట్లాడకుండా అయిపోవడం. మరి ఏం జరుగుతుంది లోపల ఏం తెలియడంలే. నాకు అక్కడ బాగుంది. అలా 13 days అలా ఉండిపోయేసరికి అందరూ చాలా కంగారు పడ్డారు. ఏమన్నా అయిందేమో, ఏమన్నా గాలి సోకిందేమో, అదేమో ఇదేమో అనేసి. అనేక తాయెత్తులు అవి ఇవి అన్ని కట్టారు ఎవ్రీథింగ్. కానీ నాకేంటంటే ఏదో విపరీతమైన నిరాశ. నేను ఎందుకు జీవించడము, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా, నా పని లేకుండా నేను ఎందుకు జీవించడం అనేది దేనిపైన ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అప్పట్లో చాలా మంది స్నేహితులు, గొప్ప పెద్ద నెట్వర్క్ ఉండేది. ఒక్కరితో కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటం, ఈ విధంగా ఉండి 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 నేను దగ్గరలో వివేకానంద స్వామి రామకృష్ణ మఠం ఉంది, అక్కడికి వెళ్ళిపోయి కూర్చుండిపోయాను. అక్కడ వివేకానంద స్వామి పుస్తకాలు బండిల్స్ చదివేసేవాడిని కూర్చొని లైబ్రరీలో. ఒక 6 నెలల పాటు చదవడమే. ఒక చిన్న విషయము, ఇప్పుడు మీరు అదే వివేకానంద స్వామితో ప్రేరణ పొందారు, మరియు రమణ మహర్షి గ్రంథాల ద్వారా, వారి ఉపదేశాల ద్వారా మీరు అదే పొందిన ప్రేరణ ఏమిటిది, మీరు తెలుసుకున్న ఆ యొక్క అదే అది ఏ రకంగా మీరు వాటి నుంచి మీరు ఆధ్యాత్మికతని తీసుకున్నారు, మీ నిత్య జీవితంలో వినియోగించుకున్నారు? మొట్టమొదట నాకంటూ నేను చేయగలిగినటువంటి పనిలో ఉండాలనుకున్నాను. ఏం పని చేయాలి, నేను నా జీవితం మొత్తము కొనసాగించగలిగినటువంటి పని ఏంటి, నా గోల్ ఏంటి, నా పర్పస్ ఏంటి అని
స్వామి వివేకానంద స్వామి వారి పుస్తకాల ద్వారా ప్రతి మనిషికి భగవంతుడు ఒక ప్రయోజనాన్ని సృష్టించి పుట్టించుంటాడు. ఆ ప్రయోజనం తెలుసుకోకుండా వేరే పని చేస్తూ ఉంటే వాడు వచ్చిన ప్రయోజనం ఏంటో నెరవేర్చకుండా పోతుంది. కాబట్టి నేను జీవితాంతం చేయాల్సినటువంటి నా ప్రయోజనం ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. ఏంటి, నేను ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ కావాలి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ గుణాలు ఉన్నాయి. 10 మందికి ఒక విషయాన్ని బాగా చెప్పడం అనే గుణాలు. ఈ మోటివేషనల్ స్పీకర్ కావాలని చెప్పేసి నేను అప్పటి నుంచి ట్రై చేసి చిన్న చిన్న పుస్తకాలు రాసి చాలా స్కూల్స్ లో వెళ్ళాను అనమాట. స్కూల్స్, కాలేజెస్ లో స్పీచెస్ ఇచ్చాను, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాను. కొన్నాళ్ళ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మోటివేషన్ వల్ల ఉపయోగం లేదు. 2 రోజులు బాగా ఎనర్జెటిక్ గా ఉంటారు, 3వ రోజు మళ్ళీ మామూలు అయితే వాళ్ళ యొక్క సొంత గుణాలు మళ్ళీ వాళ్ళని పైన దాడి చేస్తాయి. మోటివేషన్ వల్ల ఉపయోగం, దీనికంటే బలమైంది ఒకటి కావాలి. అదేంటి అని బాగా సెర్చ్ చేసిన తర్వాత ఒకటి అర్థమైంది, రియలైజేషన్. సత్యమును తెలుసుకోవడం ద్వారా మాత్రమే తర్వాత మోటివేషన్ అవసరం లేదు. మరి ఇది ఎలా తెలుస్తుంది, సత్యం అంటే ఏంటి అని సెర్చ్ చేసి మళ్ళీ వివేకానంద స్వామి వారి పుస్తకాలు చదివిన తర్వాత ఒక విషయం అర్థమైంది. ప్రతి మనిషి ఆత్మ జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి, అసలైనటువంటి భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే గొప్పది అని మీకు అనిపించింది. అయితే ఇప్పుడు మరి మీ సాధన కాలంలో మీకు వచ్చిన అంటే సమస్యలు ఏంటిది, ఆ సమస్యలను ఎట్లా ఎదుర్కొన్నారు? సమస్యలు అంటే మొట్టమొదట నేను ఎవరో తెలుసుకోవాలి, ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. సాధనలో నేను చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళాను, అందరూ ధ్యానం గురించి చెప్పారు. ధ్యానం చేస్తే ఇది నీకు ఆటోమేటిక్ గా ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అలా వారు గురువులు చెప్పిన పద్ధతుల్లో నేను అనేక రకాల ధ్యాన పద్ధతుల్లో ప్రయత్నం చేశాను. నాకు ఏమీ అనిపించలేదు. అంటే నాకు ఆ యొక్క ఆత్మానుభూతి అనేది నాకు ఏమి కలగలేదు. మరి నాకు నేనే తప్పు చేస్తుండొచ్చు మేబీ. నేను అనుకొని సూటిగా ఆ యొక్క సెల్ఫ్ రియలైజేషన్ పొందే మార్గం ఏంటి అనే సిచ్యువేషన్ లో నేను చేస్తుండగా నాకు అనుకోకుండా భగవాన్ రమణ మహర్షి, అప్పటి వరకు నాకు తెలియదు, ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాను నేను. తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన పుస్తకం చదవడం జరిగింది. అందులో నాకు కావాల్సినటువంటి సమాధానాలని దొరికిన తర్వాత మొదటి రోజు నేను వచ్చాను, ఇంట్లో కూర్చొని భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి పద్ధతిలో, ఆత్మవిచారణ పద్ధతిలో ధ్యానం చేశాను. చేసిన మొదటి రోజే నాకు ఆత్మానుభూతి కలిగింది. మీరు అన్నారు కదా సమస్య ఏమొచ్చింది అనేసి, ఇదే నాకు పెద్ద సమస్య. నాకు ఆత్మానుభూతి కలిగింది, ఆత్మ సాక్షాత్కారం, ఆయన చెప్పిన లక్షణాలన్నీ. మరి ఇది నిజమా కాదా, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలా? ఇదే ఆత్మానుభవం తెలుస్తుంది. ఇదే ఆత్మానుభవం అని చెప్పాలంటే ఇంకొక ఆత్మానుభూతి పొందినటువంటి గురువు కావాలా. ఆ గురువులు ఎక్కడ ఉంటారు? చాలా సెర్చ్ చేశాను, నాకు ఎవరు, నా దురదృష్టమేమో ఎవరు దొరకలేదు నాకు. అంటే భౌతిక రూపంలో ఉన్నటువంటి గురువులు లేదని చెప్పేసి నేను ఇంకా ప్రతి నెల అరుణాచలం వెళ్ళడము, ఆయన సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోవడము, ఇలాగే చేస్తూ ఉండిపోయాను. ఏంటంటే ఒక రోజు ఒక విషయం ఏంటంటే, ఏదైతే నాకు సందేహం వస్తుందో, ఏదైతే సందేహం వస్తుందో దానికి సంబంధించినటువంటి పుస్తకము ఏదో ఒక రూపంలో నా దగ్గర వచ్చేది. ఎవరెవరు ఇవ్వడమో, ఏదో నా కంటపడ్డమో ఆ యొక్క సందేహం తీరుకుంటా. ఆ విధంగా నేను ముఖ్యంగా ఈ కేనోపనిషత్తు, తర్వాత యోగ వాసిష్టము, ఈ గ్రంథాలను చదవడం మొదలుపెట్టాను. చదివిన తర్వాత నాకు పూర్తిగా నేను పొందింది ఆత్మానుభూతియే అని రుజువు చేసుకోవడానికి, స్టాంప్ వేసుకోవడానికి 3 years పట్టింది. పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ 10 మందికి ఇంత సులభంగా దీన్ని పొందవచ్చు కదా. భగవాన్ రమణులు ఏమంటారంటే, నీళ్లు తాగడమైనా కష్టమేమో, నిన్ను నువ్వు తెలుసుకోవడం ఇంకా సులభము అని అంటారు ఆయన. మరి అంత దాన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేస్తున్నారు అందరూ? ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే హిమాలయాలకు వెళ్ళాలి, అక్కడ సాధనలు చేయాలి, తపస్సులు చేయాలి, ఇవన్నీ చేస్తే తప్ప రాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి ఆయన ఇలా చెప్తున్నారంటే, నిన్ను నువ్వు వేరే దాని గురించి తెలుసుకోవాలంటే నీకు కష్టం,
నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఎందుకు కష్టము? ఇక్కడే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే యోగ సాధన అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, శరీర వ్యాయామం అనుకుంటున్నారు. కానీ ఈ యోగ సాధన మనకు తో ఆత్మానుసంధానం ఎలా పొందవచ్చు ఆ, అనేది మనం ఇది ఇప్పుడు ముఖ్యంగా యోగ సాధన ఆ, మొదట యోగము అన్నటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే, యోగం అంటే కలయిక. దేని కలయిక? నీ యొక్క అహంకారాన్ని అత్యున్నత స్థాయి చైతన్యముతో, ఆత్మతో కలుపుకోవడం. ఇక్కడ కలుపుకోవడానికి యాక్చువల్గా రెండు ఉండవు. ఆత్మ ఒకటి, జీవాత్మ ఒకటి, పరమాత్మ ఒకటి, ఇవి రెండు ఉండవు. అహంకారాన్ని కోల్పోయినటువంటి మనస్సే పరమాత్మ. ఇక్కడ కేవలం వదిలించుకోవడమే ఉంటుంది. అహంకారాన్ని వదిలేసుకునేస్తే నేను ఐఎమ్ ద ఆత్మన్. ఈగోని వదిలించేసుకునేస్తే అది నేనే. కాబట్టి యోగ సాధన అంటే యోగం ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్నో లేదంటే హయ్యర్ కాన్షియస్నెస్నో ఆత్మ చైతన్యాన్నో అనుభూతి పొందడం అనే విషయం అన్నమాట. మరి ఈ విషయాన్ని యోగం అని మనం ఎందుకంటే, యోగం అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి లేనిదాన్ని పొందటం, రెండోది కలయిక. ఇక్కడ లేనిదాన్ని పొందడం అనేది ఇహంలో యోగం అంటారు దాన్ని. మనకి ఏది లేకపోతే దాన్ని పొందడం. ఇక్కడ భగవంతుడితో కలయిక అనేది వదిలించుకోవడంతో. అంటే నీటిలో మనం నూనె పోస్తాం, అది ఎన్ని సంవత్సరాలున్నా నీటిలో కలవదండి. మరి ఆ నూనె నీటిలో కలిసిపోవాలంటే నూనె తన యొక్క గుణాన్ని కోల్పోయి నీటిలాగా మారిపోవాలి. అప్పుడు మరి అది ఎక్కడ ఉంటుందంటే నీటిలోనే కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం కూడా నూనెలాగా ఉన్నాం. చిన్నప్పటి నుంచి అహంకారంతో ఒక రకమైనటువంటి వ్యక్తిత్వంతో ఉన్నాము. ఎప్పుడైతే మన వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా కోల్పోతామో అప్పుడు మనం ఆల్రెడీ పరమాత్మగానే ఉంటాం. ఈ విషయాన్ని తెలుసుకోవడమే అత్యున్నత స్థాయి యోగం. ఈ యోగం పొందడానికి మిగిలిన యోగాలన్నీ మనం సాధన చేస్తున్నాం. ప్రాణాయామ సాధన కావచ్చు, ఇంకొక సాధన కావచ్చు, అనేక రకాల సాధనలన్నీ కూడా కేవలం చిత్తశుద్ధి కోసం. చిత్తం శుద్ధి జరిగితే సహజంగా శివత్వం అనేది తానే సిద్ధిస్తుంది. మంచి అయితే ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు ఈ కాలంలో మనము ఈ యొక్క అంటే పచ్చి ఆహారం కానీ, రా ఫుడ్ కానీ, మరియు సాత్విక భోజనం కానీ మనసుని ఏ విధంగా సాధనకు అనుకూలంగా మనసుని శుద్ధంగా ఉంచుతుంది? ఆహారము, ఇందాక మీరే మాకు ఆహారం గురించి వివరించారు. ఆహారం అంటే కేవలం మనం ఏమనుకుంటామంటే భోజనం తినడము. కానీ యోగములో ఆహారం యుక్తాహారము, యుక్తాహారస్య విహారస్య భగవద్గీతలో చెప్తారు. యుక్తాహారం అంటే ఏ ఆహారం అయితే నీ యొక్క చైతన్యాన్ని మందగిచ్చేస్తుందో, అంటే నీ యొక్క స్పృహను, నీ యొక్క చైతన్యాన్ని ఏ ఆహారం అయితే ఎదగనిస్తుందో, ఏ ఆహారం అయితే నీ యొక్క ఆత్మ వికాసాన్ని పెంపొందిస్తుందో, ఏ ఆహారం అయితే మనకు హాని చేస్తుందో అది యుక్తాహారం కాదు. ఫుల్గా మసాలా సంథింగ్ మనం వేసుకుని తిన్నప్పుడు నిద్ర వస్తుంది. మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క రజోగుణం వల్ల ధ్యాన సాధన కొనసాగించలేము. దాని తాలూకు జబ్బులు వస్తాయి. కానీ యుక్తాహారం అనేది ఏ ఆహారం అయితే నీ ఆధ్యాత్మిక సాధనకు గొప్పగా ఉపయుక్తం అవుతుందో ఆహారాన్ని వాళ్ళే ఎంచుకుంటారు. ఈ కేవలం నోటికి తిన్నటువంటి ఆహారమే కాకుండా, ఆహారం అంటే నువ్వు కళ్ళతో చూసేది ఆహారమే. కళ్ళకు ఇచ్చే ఆహారం, చెవికి ఇచ్చే ఆహారం, చేతికి స్పర్శకి ఇచ్చే ఆహారం, మనస్సుకి ఇచ్చే ఆహారం. ఇన్ని రకాల ఆహారాలు ఉన్నాయి. కేవలం ఫుడ్ మాత్రం సాత్వికంగా కాయగూరలు, పళ్ళు అవి ఇవి పెట్టి మనం దండం పెట్టుకొని తినేసినంత మాత్రాన ఆ సాధన సరిపోదు. ఎందుకంటే కళ్ళతో నువ్వు దేన్ని చూస్తున్నావు, దేన్ని ఆహారంగా స్వీకరిస్తున్నావు, చెవులతో ఎటువంటి మాటలు వింటున్నావు. బాగా అత్యంత ఇప్పుడు బ్రాహ్మణులు చాలా మంది మనం చూస్తుంటాం, శుద్ధమైనటువంటి ఆహారం ఉంటుంది. కానీ మాటల్లో మాత్రం విపరీతమైనటువంటి అసభ్య పదజాలాలు వస్తుంటాయి. వాళ్ళు చూడకుండా చూస్తుంటారు. చాలా మంది బ్రాహ్మణులను చెప్పుకుంటూ ఈ పనులు చేస్తుంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. అంటే ఏంటంటే ఆహార శుద్ధి, మనస్సు శుద్ధి. ఆహార శుద్ధితో మనస్సు శుద్ధి జరుగుతుంది, మనస్సు శుద్ధితో ఆత్మశుద్ధి జరుగుతుంది. ఆహారం అంటే కేవలం భోజనం అనే కాకుండా
నువ్వు పంచ జ్ఞానేంద్రియాలతో నువ్వు మనస్సుతో స్వీకరించే ప్రతిదీ ఆహారమే. ఆహారం శుద్ధంగా ఉండాలి, యుక్తంగా ఉండాలి. విపరీతమైనటువంటి మనస్సును కదిలించే సన్నివేశాలను మనం చూస్తూ ఉండడం వల్ల మనసు వికలమైపోతుంది. దానివల్ల సాధన కొనసాగదు. వినరాని మాటలు వింటే నువ్వు మంచి ఆహారం తిన్నా కూడా సాధన కొనసాగదు. నువ్వు ఎటువంటి స్పర్శలు, ఎటువంటి ప్లేసుల్లో నువ్వు వెళ్ళి అన్ని స్పర్శలు తాకుతుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల నువ్వు లోపల ఎంత శుద్ధంగా ఉన్నా కూడా ఆ యొక్క సాధన కొనసాగదు. భగవద్గీతలోనే వస్తుంది అవును. కృష్ణ పరమాత్మ నీ అంటే ఇంద్రియాలకి ఆహారం అంటే ఈ విషయాలు. అవును, ఇప్పుడు శబ్ద స్పర్శ రూపరస గంధాలే విషయాలని. విషయాలు. ఈ చాలా మంది ఏంటంటే భౌతిక ఆహారం ఒకటే పాటిస్తారు కానీ ఇంద్రియ ఆహారాన్ని పట్టించుకోరని మీ యొక్క ఉద్దేశం. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మనము ఇంట్లో కూడా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైనది. అవును. ఆహారము చాలా మంది యోగులు పచ్చి గడ్డి తిని కూడా వాళ్ళ యొక్క సాధన కొనసాగిస్తారు. ఏది దొరికితే అది, అవునండి, అవును. ఏది దొరికితే అది దాని యొక్క అది కొనసాగిస్తారు సాధన. కానీ వాళ్ళు మనస్సును, ఇంద్రియాలను కాపాడుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తారు. ఇప్పుడు మీరే అన్నారు నిరాహారము, ఆహారమే లేకుండా కూడా మరి సాధన చేస్తున్నారు. అంటే ఆహారము ఇప్పుడు చాలా ప్రయారిటీ ఎక్కువైపోయింది. మంచి ఫుడ్ తినడం, ఆరోగ్యకరమైన ఫుడ్. మనస్సును ఆరోగ్యకరంగా పెట్టుకోకుండా మనము ఆరోగ్యకరమైన ఫుడ్ తిన్నా కూడా సాధన అనేది కష్టం అవుతుంది. అందుకే భగవంతుడు ఏమన్నానంటే యుక్తాహారస్య విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. మన చేష్టలు శుద్ధంగా ఉండాలి. అదేవిధంగా విహారం, నీ యొక్క ఇంద్రియాలను ఇటువైపు తిప్పేస్తున్నావు, ఎలా తిప్పేస్తున్నావు, ఈ విహారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ కూడా నీ ఉద్ధరణకు ఉపయోగపడాలి. కాబట్టి ఆహారం అంటే మనం ఇవన్నీ కన్సిడర్ చేసి జాగ్రత్తగా తగిన ఆహారాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచి పాయింట్ వచ్చేసింది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒక ఆహారం నియమాలు పాటిస్తే చాలా అంటారు కానీ ఈ మనసుకు సంబంధించిన ఇంద్రియాలని కూడా మనం కంట్రోల్ పెట్టుకోవాలి అనేది మంచి చక్కటి పాయింట్ చెప్పారు. ఎలాంటి మానసిక ఒత్తిడినైనా తట్టుకున్నట కోసము దాంట్లో ఒక అంటే యోగ ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ ఏ రకమైనది అంటే అన్ని ఒత్తిళ్ళు, అన్ని మానసిక ఒత్తిళ్ళు, అన్ని రకాల సమస్యల్ని తట్టుకొని ఉండడానికి సాధకులకి ఏ రకమైన ఆసనాలు, ఏ రకమైన ప్రాణాయామ ఇవి సాధకులకి ఎక్కువ ఉపయోగపడతాయి అండి? దీన్ని నేను కొంచెము క్లినికల్ గా అంటే మెడికల్ గా చెప్తాను. ఓకే, కొద్దిగా. మొదట ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోవడానికి భూమి మీద ఉన్నటువంటి ప్రస్తుతము 99% రోగాలు ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగానే వస్తున్నాయి. ఒత్తిడి బాగా మనం అర్థం చేసుకుంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది దేని వల్ల వస్తుందంటే హార్మోన్ల వల్ల వస్తుంది. మన యొక్క కిడ్నీల పైన అడ్రినలిన్ అనే గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు కార్టిజోల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తాయి. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మైండ్ విపరీతంగా వేగంగా ఉంటుంది. కాళ్ళు చేతులు చాలా విపరీతంగా వేగంగా ఉంటాయి. ఇది యాక్చువల్గా మన యొక్క మన రక్షణ కోసం సృష్టించబడింది. ఎందుకంటే పూర్వము ఎటువంటి ఇప్పుడైతే మనం మిషనరీ వ్యవస్థ లేదు. ఇప్పుడు మనం బాగా రక్షణతో ఉన్నాం. ఇప్పుడు మనకు జంతువులతో సమస్య లేదు, దొంగలతో సమస్య లేదు. కాబట్టి ఇక్కడ మనకు పెద్ద రక్షణ ఏం అవసరం లేదు. కానీ పూర్వకాలంలో ఆ మనిషి అడవుల్లో పుట్టడము, అడవుల్లో పెరగడం, వాహనాలు లేవు, కరెంటు లేదు. కాబట్టి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి జీవుడు. ప్రతి క్షణము చుట్టుపక్కల అన్ని ప్రమాదాలే ముందు. మరి దీనికోసం మన యొక్క సర్వైవల్ సిస్టము, ఎందుకంటే ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు వేగంగా తప్పించుకోవాలా లేదంటే తిరగబడి పోరాడాలా. ఈ రెండు సిస్టమ్సే ఉంటాయి. ఈ జంతువుల నుంచి మనిషికి వచ్చిందే, మనం కూడా యానిమల్సే, సోషల్ యానిమల్స్. జంతువులు ఏం చేస్తాయి, ప్రమాదం వచ్చిందంటే ఒకటి పరిగెడతాయి లేదంటే తిరగబడి పోరాడతాయి. ఇదే సిస్టమ్ మనిషికి కూడా ఉంటుంది. ఈ సిస్టమ్ను పెట్టడానికి ఏమంటే ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే పారిపోవడానికి లేదా తిరగబడడానికి నీ కాళ్ళు చేతులు వేగంగా కదలాల, చాలా వేగంగా కదలాల. ఇప్పుడు హాయిగా రిలాక్స్డ్గా కూర్చున్నాము, ఒక పులి వచ్చిందంటే నువ్వు ఎంత శక్తి ఉంటే లేచి వెంటనే పరిగెత్తగలుగుతాం.
మరి అంత శక్తి ఇన్స్టాంట్ గా బాడీలోకి రావాలంటే ఈ కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలా. ఇది ఫ్లైట్ ఆర్ ఫైట్ సిచ్యువేషన్, ఈ రెండింటిని ఎదుర్కోవడానికి. అది రిలీజ్ అవ్వకపోతే ప్రమాదం వచ్చినా మన శరీరం సహకరించదు, లేచి పరిగెత్తలేదు. ఈ రక్షణ కోసము భగవంతుడు మనకు అటువంటి నిర్మాణాన్ని పెట్టాడు. కాకపోతే ఏమంటే ఇది ప్రమాదం వచ్చినప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది, అవును. లేదా వేగంగా పరిగెత్తాలి పని చేయాలన్నప్పుడు ఉపయోగపడుతుంది. జంతువులకి ఏదైనా ప్రమాదం వస్తే అప్పటికప్పుడు పోరాడతాయి, లేదంటే పారిపోతాయి. ఇప్పుడు ప్రమాదం లేదు, ఒక చోట కూర్చుందంటే అవి ప్రశాంతంగా ఉంటాయి, అవును. గుర్తు తెచ్చుకోవు. అవును. మళ్ళీ నా మీద రేపు గొడవకు వస్తుందేమో, రేపు నా మీద ప్రమాదం వస్తుంది, ఏమి ఉండవు అనమాట, ఆలోచన ఉండదు, గమ్మున ఉంటాయి. కానీ అప్పటికప్పుడే యాక్షన్ ఉంటుంది. అది అది నెక్స్ట్ మూమెంట్ గురించి ఆలోచించదు, కాబట్టి అది ఇమ్మీడియట్ గా రిలాక్స్ అయిపోతుంది. దాంట్లో ఒంట్లో రిలీజ్ అయిన హార్మోన్లు అన్ని కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. కానీ మనిషి అలా కాదు. ఒకసారి ఏదైనా చెడు సంఘటన జరిగితే ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చొని కూడా విపరీతంగా దాని గురించి ఆలోచిస్తాడు. నిన్న వచ్చింది పులి, ఈ రోజు వస్తుందేమో, రేపు నాకు రోగం వస్తుందేమో, యాక్సిడెంట్ వస్తుందేమో. ఈ విధంగా మన బ్రెయిన్ కి నిజంగా జరిగేదానికి ఊహించేదానికి తేడా తెలియదు. ఊహ నిజాన్ని రెండు ఒకే రకంగా తీసుకుంటుంది. అది ఎప్పుడైతే శరీరానికి ప్రమాదం ఉందని అనిపిస్తుంది బ్రెయిన్ కి, వెంటనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఈ యొక్క స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మన లోపల డైజెషన్, ఇమ్యూనిటీ, రోగనిరోధక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. రిపేర్ జరగదు, బాడీలో డైజెషన్ జరగదు, ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగా పనిచేయదు. ఆ శక్తి మొత్తం కాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోతుంది స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు. మరి ఎప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయితే రోజంతా నువ్వు ఆందోళనగా ఉండి, రోజంతా ఎక్కువ టెన్షన్ పడిపోయి, మనసును వికలం చేసుకుని ఉంటే ఎప్పుడు స్ట్రెస్ మోడ్లోనే ఉంటుంది శరీరము. దానివల్ల డైజెషన్ సరిగా అవ్వదు, అదేవిధంగా రిపేర్ సరిగా జరగదు. దానివల్ల విపరీతమైనటువంటి రోగాలు, సమస్త రోగాలు స్ట్రెస్ వల్ల కలుగుతుంది. దీనికి రెమెడీ ఏంటి? చిన్నగా అంటే సింపుల్. స్ట్రెస్ పెరిగినప్పుడు బ్రీతింగ్ కౌంట్ పెరుగుతుంది, హార్ట్ గుండె వేగం కొట్టుకుంటుంది. మనం సింపుల్ గా ఏం చేయాలి? బ్రీతింగ్ ని ముందుగా నిండుగా తీసుకునే సాధన ఏదైనా కానీ, లోతైన ప్రాణాయామ సాధన. లోతుగా శ్వాస తీసుకోవడం, మీరు చెప్పారు కదా, 2 ముక్కులతోన శ్వాస ఫుల్గా తీసుకోవడము, వీలైనంతసేపు కుంభకం చేయడం, వీలైనంతసేపు వదలడం. ఈ ఒక్క సాధన 2 నిమిషాల స్ట్రెస్ ను తగ్గించి మన శరీరాన్ని రిలాక్స్ మోడ్లో పెడుతుంది. మనిషి రిలాక్స్డ్ గా ఉండగలిగితే ప్రపంచంలో ఎటువంటి జబ్బులు మనిషికి రావు, వచ్చినా కూడా క్యూర్ అయిపోతాయి. ఇది నిద్రలో మనకు ఆటోమేటిక్ జరుగుతుంది. కానీ ఇప్పుడు నిద్ర కూడా రావట్లే. ఎందుకు నిద్ర రావట్లేదు అంటే, నిద్ర రావాలంటే తలలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలా. అది రిలీజ్ అవ్వకపోతే అవ్వదు. ఈ మెలటోనియన్ వెలుతురు కంటి మీద పడేంత వరకు రిలీజ్ అవ్వదు. ఇప్పుడు రిలీజ్ అవ్వదు, వెలుతురు కంటి మీద పడుతుంది, రెటీనా మీద. పోనీ రాత్రి రిలీజ్ అవుతుంది యాక్చువల్ గా, కానీ రాత్రి ఏం చేస్తారు, నైట్ 1 గంట 2 గంటల వరకు మొబైల్ స్క్రీన్ చూస్తూ ఉంటాం. ఎప్పుడు లైటింగ్ కంటి రెటీనా మీద పడడం వల్ల మెలటోనిన్ సరిగా రిలీజ్ అవ్వదు, సరిగా నిద్ర రాదు. సరిగా నిద్ర రాకపోతే తెల్లారి మైండ్ సరిగా క్లారిటీ ఉండదు, డెసిషన్ మేకింగ్ ఉండదు. నిద్ర రాకపోతే ఇంకా జీవితము ఇంకా నాశనం దిశగా కొనసాగుతుంది. అంటే కేవలం మన యొక్క అలవాట్లు, మన దినచర్య అనేది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. సింపుల్ గా మీలాంటి గురువులు చెప్పినటువంటి చిన్న ప్రాణాయామాలు 20 నిమిషాలు చేస్తే నిన్ను నూరేళ్ళ ఆరోగ్యము వితౌట్ మెడిసిన్, హాస్పిటల్స్ సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు నేటి యువత చాలా మంది, మీరు లైఫ్ కోచ్ గా ఉన్నారు, ఎంతో మంది ప్రధానంగా ఏ సమస్యతోటి వస్తున్నారు, వారికి మీరు ఏ పరిష్కారాలు చూపుతున్నారు? ప్రధానంగా వస్తున్నటువంటి సమస్య ఏంటంటే, వారి లైఫ్ లో వారికి ఎటువంటి లక్ష్యము ఉండదు. కేవలము నేను బాగుండాలంటే బాగా ఎక్కువ డబ్బు సంపాదించేయాలేమో, ఎక్కువ డబ్బు సంపాదించి మంచి జాబ్ సంపాదించేసి ఇవి అంతా అయిపోతుందేమో అని. రెండవది, ఏ పనిని కన్సిస్టెంట్ గా చేయలేకుండా పోతున్నారు. అంటే ఒక ఉద్యోగం 1 నెల చేస్తే ఇంకో కంపెనీకి మారిపోతారు, ఒక వ్యాపారం ఈ నెల చేస్తే రేపు నెల ఇంకొక వ్యాపారం. దేనిపైన ఒక ఎథికల్ లివింగ్ అనేది లేదు.
కేవలము ప్రయత్నం అంతా కూడా సుఖంగా ఉండటానికి మాత్రమే, కంఫర్ట్ జోన్ కోసం. ఉమ్. ఏ చిన్న కష్టాన్ని కూడా తట్టుకోవడం లేదు, మీరు బాగా గమనించారు వచ్చిన వాళ్ళలో. చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేరు. చిన్న కష్టం వస్తే కూడా చెదిరిపోతున్నారు, కుటుంబాన్ని చెదరగొట్టేసుకుంటున్నారు అనమాట. దేనివల్ల ఇదంతా అంటే దీన్ని అటెన్షన్ హైజాకింగ్ అంటారు. అంటే ఏ పని మీద కొంతసేపు స్టాటిక్ గా అన్కంఫర్ట్ జోన్ లో కూర్చొని ఉండగలగటం, ఇది ఎవరికి సాధ్యం కావట్లే. ప్రతి నిమిషము కొత్త సుఖం కావాలి. దీన్ని డోపమైన్ అనేది అడిక్షన్ అంటారండి. ఎప్పుడు కొత్త కొత్తవి చూస్తూ ఉండాలి, ఎప్పుడు కొత్త కొత్తవి, కొత్త కొత్త స్క్రీన్స్, కొత్త కొత్త రీల్స్, కొత్త కొత్త అన్ని ఎగ్జైట్మెంట్ ఉండాలా. భోజనం, సౌకర్యాలు, ఆ. వాహనాలు. ఎప్పుడు లైఫ్ ఎగ్జైట్మెంట్ ఉండాల. నీకు ఎగ్జైట్మెంట్ వచ్చిందంటే డోపమైన్ హార్మోన్ ప్రభావం, అది మాటి మాటికి దాన్ని యూస్ చేస్తే అది అడిక్షన్ అయిపోతుంది. కొత్తది ఇంట్రెస్టింగ్ గా లేనిది ఏదైనా చెప్పారంటే వినరు ఎవరు. ఇప్పుడు 3 నిమిషాలు రీల్స్ చూడడం కూడా కష్టం. అది 30 నిమిషాలు వీడియో చేసి పెట్టామనుకోండి, దానికి 300 వ్యూస్ కూడా ఉండవు. కారణం ఏమంటే అటెన్షన్ ని పెట్టలేకపోతున్నారు, ఇమ్మీడియట్ గా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఇంకో కొత్తది కావాలి, ఇది నాకు బోర్ కొడుతుంది. నేను గమనించినంత బోర్డమ్ యూత్ ని నాశనం చేస్తున్నటువంటి గుణం అంటే నాకు బోర్ కొడుతుంది. వాళ్ళకి ఎంత మంచి ఫుడ్ పెట్టు, దే కెనాట్ ఎంజాయ్, వాళ్ళు దాన్ని అనుభూతి చెందలేరు. ఒక మంచి అందమైన ప్రకృతిని చూస్తే వాళ్ళలో ఎటువంటి స్పందన ఉండదు, కొద్దిసేపే ఇమ్మీడియట్ గా. అంటే సహజమైనటువంటి జీవితానికి పూర్తిగా మనుషులు దూరం అయిపోయారు. ఇది యూత్ లో నేను బాగా గమనించింది. మరి వారికి మీకు ఇచ్చిన సలహాలు ఏమి? సలహాలు అంటే ముఖ్యంగా మనము నీ జీవితం, అది నా అనుభవంతోనే నేను చెప్తున్నాను ఏంటంటే, నీ నువ్వు ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుంటే, నీ జీవన లక్ష్యాన్ని, ఇప్పుడు మీరున్నారు G50 అనేసి ఒకటి కార్యక్రమం పెట్టారు, 1 కోటి మందికి ఒక క్రియా యోగాన్ని ఇది ఒక జీవన లక్ష్యం. ఎప్పుడైతే ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నారో దానికి తగ్గట్టుగా మీ దినచర్య ఉంటుందా లేదా? ఉంటుంది. నేను క్రియా యోగా బోధన చెయ్యాలి 1,00,000 మందికి అన్నప్పుడు దానికి తగ్గట్టుగా మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఉదయం లేవడం దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి, పనులు చేసుకోవడం దగ్గర నుంచి, జీవితం మారాలంటే మొట్టమొదట నీ యొక్క జీవన లక్ష్యాన్ని తెలుసుకొని తీరాల. తెలుసుకున్నప్పుడు రేపటి నుంచి నీ యొక్క వాక్కును, నీ యొక్క శక్తిని, నీ యొక్క చైతన్యాన్ని దేనికి మనం వాడాలో తెలుస్తుంది, దేనికి ఉపయోగించాలో తెలుస్తుంది. ఒక లక్ష్యం లేనప్పుడు లక్ష్యం ఉండాలి, దేనికి పడితే దానికి మనము పని చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జీవితంలో గొప్ప జీవితాన్ని ప్రారంభించాలంటే వారు ఒక లక్ష్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి, లైఫ్ పర్పస్ ని తెలుసుకోవాలి. ఇది ఎలా తెలుసుకోవాలి? నేను ఏ విధంగా తెలుసుకున్నానంటే, మొట్టమొదటిది లక్ష్యం అంటే కర్మ చేయడం, అంతే కదండి. తెలుసుకుని పని చేయడం అంటే కర్మ చేయడం. మనము భార్యాబిడ్డలతో కంటే, తల్లిదండ్రులతో కంటే 80% ఎక్కువ కర్మతోనే ముడిపడి ఉంటాం, దాంతోనే అటాచ్మెంట్ ఉంటాం. మిగతా గడిపేది సాయంత్రం ఇంటికి వస్తే ఒక అరగంట 2 గంటలు భార్య బిడ్డలతో ఉంటారు. మిగిలినంతా వర్కే, జీవితం అంతా వర్క్. కర్మ చాలా ముఖ్యమైనది మన జీవితంలో. మరి అటువంటి కర్మను ఎంచుకోవడంలో నేను 6 సూత్రాలను నా అనుభవంతో నేను రాసుకున్నా. మొదటిది, నువ్వు ఎంచుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది నీకు పరిపూర్ణమైనటువంటి ఆత్మసంతృప్తినివ్వాలా. నెంబర్ 1 పాయింట్ అది. రెండవది, అందులో చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను ఏ గుణాలను చూసి మెచ్చుకుంటారో బర్త్ స్కిల్స్ అంటారు. చిన్నప్పటి నుంచి కొన్ని స్కిల్స్ ఉంటాయి, ఆ స్కిల్స్ అందులో ఉపయోగపడాలి. మూడవది 100% ఇన్వాల్వ్మెంట్. అంటే ఈ పనిలో నీకు 1 రూపాయి కూడా రాదు అని తెలిసినా కూడా ఏ పని అయితే నువ్వు పరమానందంగా చేయగలుగుతావో ఆ పని ఉండాల. నాలుగవది, దాంట్లో నీ యొక్క జీవనాధారాన్ని కొనసాగించడానికి, నీ అవసరాలను సంతృప్తి పరచడానికి కావాల్సినంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉండాల. ఐదవది, నీకు అది ఒక గొప్ప పేరును తీసుకొచ్చే అవకాశం, దాంట్లో ఒక యునీక్ పర్సనాలిటీని, నీకు ఫేమ్, కీర్తినివ్వాల, కీర్తిని, ప్రతిష్టనివ్వాల. 6వ పాయింట్, దానివల్ల ప్రపంచానికి కొంత మేలు జరగాల, ఒక కంట్రిబ్యూషన్ ఉండాలి. ఈ 6 పాయింట్లు ఏ పనిలో నీకు దొరుకుతాయి అనిపిస్తాయో నువ్వు ఆ పని చేయడానికే
నువ్వు జన్మించావు. దట్ ఈస్ యువర్ లైఫ్ పర్పస్. అందరికి ఇది యూత్ కు బోధిస్తాం. మొత్తం విశ్వం అంతా ప్రతి ఒక్కరికి ఈ ఫార్ములానే. ఈ 6 పాయింట్లు నీకు ఏ పనిలో కనిపిస్తాయో దట్ ఈస్ యువర్ లైఫ్ గోల్, లైఫ్ పర్పస్. అంటే అది మనకు మేలు జరుగుతుంది, ఇతరులకు సమాజానికి మేలు జరుగుతుంది, మంచి సన్మార్గంలో నడిపిస్తుంది, అందరికి మేలు జరుగుతుంది. అవును, అంటే వ్యక్తిగా మనము ఎదగడానికి ఉపయోగపడుతుంది, సమాజము మేలు జరుగుతుంది. అవును, మంచి పాయింట్స్, అద్భుతంగా. అంటే మీరు దీన్ని ఆచరిస్తూ అందరికి మీ దగ్గరికి వచ్చిన విషయం లేని యువకులకు బోధిస్తున్నారు. నేను ఈ 6 పాయింట్లతోనే ఈ యొక్క మిషన్ నేను నడిపిస్తున్నాను అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే లైఫ్ మొత్తం ఇదే. ఇందులో డబ్బు వచ్చినా రాకపోయినా నాకు ఆనందం చెప్తా ఉంది కదా, వచ్చినా రాకుండా చేయాలని. కాబట్టి ఆత్మానందం దీని ప్యాషన్ చేయాలి. ఆత్మానందం దొరికిన పనిలో నువ్వు ఖచ్చితంగా ప్రపంచంలో నెంబర్ 1 అవుతావు. ఆత్మానందం లేని పని ఎంత గొప్పదైనా సరే అది నువ్వు దాంట్లో నిలబడలేదు. చాలా సంతోషం, మంచి అద్భుతంగా చెప్పారు. అంటే ఈ కాలంలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, తర్వాత రకరకాల తోటి బాధపడుతుంటున్నారు కదా. అంటే మీరు వాళ్ళకి అంటే ఇవన్నిటిని వాళ్ళు అంటే ఫేస్ చేస్తుంటారు. వీటి నుంచి అందరూ మంచి మానసికంగా అంటే మంచి ప్రశాంతత పొందడానికి మీరు ఏం సలహాలు ఇస్తుంటారు వారికి? ముందు పరిస్థితులు ఏమో గాని ప్రజెంట్ ట్రెండ్ లో, ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత యోగ సాధన అనేది చేయకపోతే అటువంటి మనుషులు గొప్పగా జీవించాలి, ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి అని అనడానికి వారికి అర్హత ఉండదు. అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు లివ్ ఎ హ్యాపీ లైఫ్. అంటే నిద్ర లేచిన తర్వాత ఒక అరగంట లేదా 30 గంట నీ యొక్క శరీర సాధనాన్ని గొప్పగా, నీ మనస్సును, నీ బుద్ధిని, మనకు 5 కోశాల పంచ శరీరాలని ఉంటాయి కదండి, ఈ పంచకోశాలను నువ్వు సంసిద్ధత చేసుకుని యోగ సాధన చేయాల్సి ఉంటుంది. ఇవే మన సాధనాలు. మన జీవన గమనాన్ని కొనసాగించడానికి అన్నమయ కోసము, ప్రాణమయ కోసం, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసము, ఇవే మన సాధనాలు, మన టూల్స్. ఇవి వీటిని సంసిద్ధం చేసుకోవాలి, శక్తివంతం చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. 5 కోశాల పైన ఒకేసారి ప్రభావం చూపించే విద్య సాధన ఏదైనా ఉందంటే యోగ సాధన. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తాము, దీని మీద, ఈ బాడీ మీద మాత్రం పని చేస్తుంది, మైండ్ మీద పని చేయదు. కరాటే చేస్తాము, అంతే, అది నీ బుద్ధిని పెంచదు, నీ ఆత్మ చైతన్యాన్ని వికసింపు చేయదు. కానీ యోగ సాధన దాంట్లో చేసే ప్రాణాయామము, యోగాసనము, ధ్యానము, ఇవి నీ యొక్క 5 పంచకోశాల పైన ప్రభావితం చూపించి సమగ్రంగా మనిషిని శక్తివంతం చేస్తాయి. ఉదయం లేచిన తర్వాత నువ్వు గొప్పగా టైం స్పెండ్ చేయాలంటే అది యోగ సాధనలోనే. నేను వాకింగ్ చేస్తా, నేను జాగింగ్ చేస్తా, నేను గంట సేపు జిమ్ చేస్తా, ఇవన్నీ ఉపయోగపడవు. మేబీ నీ శరీరం ఫిట్గా ఉండడానికి ఉపయోగపడతాయేమో కానీ మనస్సు ఫిట్గా ఉండడానికి, ఎంత కష్టం వచ్చినా తట్టుకోవడానికి, నీ బుద్ధి సరైన నిర్ణయం తీసుకోవడానికి, నీ ఆత్మ శుద్ధంగా ఉండటానికి సాధన యోగ సాధన మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధితాలి. యువకుడైన ప్రతి ఒక్కడు వెంటనే ఇలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి వాళ్ళను శుశ్రూష చేసుకుని వాళ్ళని అడిగి యోగ సాధన నేర్చుకొని ఖచ్చితంగా ఉదయం యోగ సాధన చేయాల్సిందే, ఒక అరగంట సేపు. సంతోషం. అయితే ఇప్పుడు ఈ కాలంలో డబ్బు వెంబడి, సంపదల వెంబడి, పేరు ప్రతిష్ట కోసం, కీర్తి కోసం, అన్నిటి కోసం వెంబడి పడుతున్నారు, అసలు మర్చిపోయి. మరి నిజంగా ప్రశాంతత జీవితము దేని వలన వస్తుంది మనసులకి? ప్రశాంతత ఇప్పుడు జీవితము దేని వలన వస్తుందంటే దానికి ఒక్కటే ఒక సమాధానం, వైరాగ్యం. వైరాగ్యం వలన నిజానికి సమస్త సంపద కూడా లభిస్తుంది. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉన్నారు, ఆయనకు ఈ ఆశ్రమం మీదేనా అంటే ఇదంతా నాది కాదు, నేను ఇక్కడ ఉంటానంటే, నా చుట్టూరా ఆశ్రమం వెలిసింది, దానికి నాకు సంబంధం లేదు. నిజానికి డబ్బు ఎందుకు సంపాదించాలనుకుంటాము? అన్నీ సమకూర్చుకుని సుఖంగా శక్తివంతంగా ఉండడానికి. కానీ అసలైన శక్తి ఏంటంటే
కేవలం సంకల్ప మాత్రం చేత సమస్తమును ఆకర్షించుకోవడం అసలైనటువంటి శక్తి. నువ్వు ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక కారు కొనుక్కుంటే ఆ కారుకి మనమే పెట్రోల్ కొట్టుకోవాలా, పెట్రోల్ కోసం మళ్ళీ మనమే డబ్బు సంపాదించాలా, దాన్ని తుడవడానికి మనమే తుడుచుకోవాలా, మెయింటెనెన్స్ అంతా మనమే చేసుకోవాలా, దానికి ఒక డ్రైవర్ని పెట్టుకోవాలా, వాడికి ఒక జీతం ఇవ్వాలా. కానీ ఇప్పుడు మీలాంటి వారు ఉన్నారు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే 10 మంది రెడీగా వస్తారు కారు ఎత్తుకొని, మీరు పెట్రోల్ పెట్టించే పని లేదు, డ్రైవర్ని పెట్టే పని లేదు, బట్ మీ సంకల్పం ప్రకారము మీరు వెళ్ళాలనుకుంటున్న జర్నీకి చేయగలుగుతారు. దెర్ ఇస్ నో మెయింటెనెన్స్. ఇప్పుడు కారు కొనుక్కొని పెట్రోల్ పట్టించుకొని డ్రైవర్ని పెట్టించుకొని ఇది ఈజీనా? కేవలము యొక్క ఆత్మశక్తి చేత ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం ఇది ఈజీనా? అదే ఇంకా మహనీయులకు జరిగిపోతుంటాయి. మనిషి అందరూ మహనీయులే, కాకపోతే ఆ యొక్క మహత్వాన్ని మనం మర్చిపోతున్నాం అనమాట. కాబట్టి మొదట ఇది దేని వల్ల వస్తుంది ఇటువంటి శక్తి అంటే డిటాచ్మెంట్, నిరాసక్తత, ప్రపంచం పైన వస్తువుల పైన నిరాసక్తత. అందరు వాడైతున్నారు. ఈ నిరాసక్తత దీని మినిమలిజం అని కూడా అంటారు. చాలా తక్కువ వస్తువులతో జీవించడం, చాలా తక్కువ వస్తువులతో అలా జీవించడం సాధన చేస్తే మనశ్శాంతి దొరుకుతుంది. అప్పుడు మన యొక్క మనస్సుకు ఆలోచనలకు శక్తి పెరిగి నువ్వు ఏమి సంకల్పిస్తే అది నీ వైపు ఆకర్షింపబడుతుంది. ఇప్పుడు వేరే బిజినెస్లు ఏమీ చేయం, కేవలం ఒక చోట కూర్చొని మనం చెప్పుకుంటూ ఉంటాం, అన్ని ఆటోమేటిక్గా జరుగుతాయి. అంటే శక్తి స్వయం అనుభవం. శక్తి పెంచుకోవాలంటే డబ్బు సంపాదించడం కాదు, మన థాట్ పవర్ ని మనం పెంచుకుంటే అన్ని మనకు అనుకూలం అవుతాయి. అది మహాత్ములంతా అది నిరూపించినటువంటి సత్యం. వాళ్ళు ఏమి చేయాల్సిన పనిలే, డబ్బు సంపాదించాల్సిన పనులు ఏం లే, ఒక చోట కూర్చుంటే ఏం కావాలో అన్ని వారి వైపుకు ఆకర్షించబడతాయి. ఉన్నదాంతో తృప్తి పడాలి. వైరాగ్య సాధన నా దృష్టిలో చాలా గొప్ప సాధన. ఉన్నదాంతో తృప్తి పడడం కూడా అది ఒక రకమైన వైరాగ్యమే. అదే కదండి, తక్కువ వస్తువులతో జీవించడం. సంతోషం. మంచి సమాజ శ్రేయస్సు కోసము, నైతిక విలువలు పెంచుట కోసము మీరు అదే ఈ సమాజంలో అంటే మీరు చేస్తున్న ప్రయత్నము మొట్టమొదటగా స్వీయ ఆరోగ్యాన్ని, అంటే శారీరక మానసిక ప్రాణమయమైనటువంటి ఆరోగ్యాన్ని పెంచడం కోసము మేము యోగ సాధనను, అష్టాంగ యోగము, ముఖ్యంగా అష్టాంగ యోగమును మేము చేస్తున్నాం. రెండవది భగవాన్ రమణ మహర్షుల వారి ఆత్మ విచారణ పద్ధతి ద్వారా ఆత్మానుభూతిని పొందే ధ్యానాన్ని నేర్పిస్తున్నాము. ఆ ఆత్మానుభూతి పొందే విధానాన్ని ఇక్కడ క్లాసులుగా పెట్టి చెప్తున్నాం. మూడవది భగవద్గీత లైఫ్ కోచింగ్ అనేసి మానవుడు మాధవుడుగా మారే విధానాన్ని, అంటే మనము అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము, నేనే భగవంతుని, నిజమే, కానీ మరి నేను ఎందుకు భగవంతునిగా ఉండట్లేదు అంటే మరి మనుష్యుని యొక్క గుణాలను ఎక్కువగా ఆపాదించుకున్నాం. గుణాలన్నీ తీసేస్తే నేనే భగవంతుని, గుణాలన్నీ మనము పెంచుకున్నాం కాబట్టి మనం మనుషులుగా ఉంటున్నాము. మరి భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో 26 భగవంతుని యొక్క గుణాలు, అంటే నువ్వు నిజంగా భగవత్ తత్వాన్ని పొందాలనుకుంటే, సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం జరగాలంటే ఈ 26 గుణాలను సాధన చేయాల. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయ స్తపార్జవం, అహింస, సత్యం, అక్రోధ, త్యాగశాంతిరైపైసనం, దయాభూతేష్వలోలుప్తం, మార్దవం, హ్రీరాచాపలం, తేజ క్షమ ధృతి శౌచం, అద్రోహో నాతిమానిత, భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. 26 గుణాలు చెప్పి ఉన్నారు. ఇవి అసుర అదే దైవాసుర సంపద్ విభాగ యోగం. ఇప్పుడు ఇవి అంటే దేవతల లక్షణాలు, భగవంతుని యొక్క లక్షణాలు, భగవంతుని లక్షణాలు. ఇప్పుడు మనము సాధన చేస్తూ దైవిక లక్షణాలు, మరి ఆ లక్షణాలను సాధన చేయడమే ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధన అంటే ఆధ్యాత్మమును పొందడానికి చేయాల్సినటువంటి సాధన. ఏ విధంగా అంటే నీ యొక్క మనుష్యత్వాన్ని, అహంకారాన్ని పోగొట్టుకో. ఏ విధంగా సాధ్యమవుతుంది? ఈ 26 గుణాలను సాధన చేస్తే ఆటోమేటిక్ గా వ్యక్తిత్వ నిర్మాణము జరుగుతుంది, దైవత్వము సిద్ధిస్తుంది.
అదే మనకు ముక్తిని కూడా ఇస్తుంది. సంపూర్ణమైనటువంటి సాధన. చాలా మంది ఆధ్యాత్మిక సాధన అంటే ఒక మూల కూర్చొని జపం చేసుకోవడం, లేదంటే గంటలు గంటలు ధ్యానం చేయడం. మరి ప్రపంచంతో నువ్వు వ్యవహరించాల్సి వచ్చినప్పుడు అనేక రకాల గుణాలతో, మనం గుణాత్మకమైన ప్రపంచంతో వ్యవహరించాలన్నప్పుడు గుణాలతోనే వ్యవహరించాలి. కాబట్టి దొంగ వచ్చినప్పుడు దొంగకు తగిన రీతిలో మనం వ్యవహరించాల్సి ఉంటుంది. మరి భగవంతుడు ఏ విధంగా అయితే ఆ భగవత్ తత్వాన్ని పొందడానికి ఆయనే చెప్పాడు. మళ్ళా వేరే వాళ్ళు చెప్తే మనం ఏమో అనుకుంటాం. బట్ మనిషిని భగవంతునిగా చేయడానికి తానే తన యొక్క గుణాలను చెప్పడం జరిగింది. ఆ గుణాలను సాధన చేయడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన నా యొక్క ఉద్దేశం. మేము దాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాం ఇక్కడ. భగవద్గీత లైఫ్ కోచింగ్ అనే పేరుతో యువతికి అది ఎక్కువ చెప్తుంటాం. సంతోషం. అయితే ఇప్పుడు రాబోయే కాలంలో ఆధ్యాత్మికము మరియు ఈ యొక్క యోగ చైతన్యాన్ని ముందుకు అంటే ఏ రకంగా తీసుకువెళ్ళాలని మీ ప్రణాళికలు ఉన్నాయి? నా ప్రణాళిక ముఖ్యంగా నాకు అంటే నా మనసులో ఉన్నటువంటి రామాయణ కథని, అదే విధంగా భగవద్గీతని ఎక్కువగా యూత్కి తగిన విధంగా దాన్ని రిప్రజెంట్ చేయాలి. భగవద్గీతను చెప్పడమే నా లైఫ్ టైం టాస్క్ అని నేను అనుకున్నాను. దాన్ని కూడా ఏ విధంగా చెప్పాలంటే ఒక వేదాంత పరమైనటువంటి విధంగా కాకుండా యూత్కి ప్రజెంట్ యూత్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో అర్థమయ్యే విధంగా చెప్పాలని. తర్వాత యోగా అండ్ మెడిటేషన్ సైంటిఫికల్గా ఒక చిన్న నాడీ శుద్ధి ప్రాణాయామం లేదా కపాలభాతి ఏ విధంగా అది జీవితాన్ని మారుస్తుంది అనేదాన్ని, దాని వెనకాలటువంటి సైన్స్ని రివీల్ చేస్తున్నాం. నేను అలా రివీల్ చేసి దాదాపు 30 పుస్తకాలు కూడా ఈ మధ్య PDF కాపీలు ప్రచురించడం జరిగిందన్నమాట. ఈ మధ్యనే నేను యోగ తత్వోపనిషత్ అనే ఒక ఉపనిషత్తులోని సారాంశాన్ని తీసుకొని ఒక గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. సింపుల్గా ఇవన్నీ భగవద్గీత, అదేవిధంగా ఇవన్నీ కలగలిసినటువంటి ఒక మార్గాన్ని ఇన్నర్ పవర్ అవేకనింగ్ అని ఒక కాన్సెప్ట్ ద్వారా అందరికీ చెప్పాలని అనుకున్నాం. దానికి తగిన అన్ని ఇప్పుడు రెడీ అయింది, ఇంకా మనము ప్రారంభించాల. సంతోషం. అది భవిష్యత్ ప్రణాళికలు ఇవి. అయితే ఇప్పుడు మరి మీ దగ్గరికి వచ్చే ఆధ్యాత్మిక సాధకులు, యోగ సాధకులు, ఆధ్యాత్మిక సాధకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఆధ్యాత్మిక సాధన చేయాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే మొట్టమొదట వారికి ఒక అర్హత ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు అలాగ చేయలేరు, చేసినా దాంట్లో నిలబడలేరు. మొట్టమొదటి అర్హత ఏమంటే స్వీయ నిజాయితీ, తనతో తాను నిజాయితీగా ఉండటం. ఇప్పుడు ధ్యానం చేసేదానికి వస్తారు, ధ్యానం క్లాసులకు వెళ్తారు. 4 రోజులు ధ్యానం చేయంగానే నాకు బ్రహ్మదేవుడు కనిపించాడు, లేకపోతే సప్త ఋషులు కనిపించారు, లేకపోతే నా కుండలిని అవేకన్ అయిపోయింది, థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది అని చెప్తూ ఉంటాం. గురువుజీల అందరూ అనుభవం ఇది. థర్డ్ కొంతమంది నాకు 10 నిమిషాల్లో నేను థర్డ్ ఐ ఓపెన్ చేసేస్తానని చెప్తారు. గురువులైనా శిష్యులైనా సాధకులైనా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు నిజాయితీ, కేవలం ప్రామాణిక పూర్వమైనటువంటి మహర్షులు ఋషులు మన యొక్క సనాతన గ్రంథాలు ఏవైతే ప్రామాణికతగా చెప్పాయో ఆ ప్రామాణిక సత్యమే వాక్కుగా వెలువడాలా, బోధనగా వెలువడాలా. జనాలను అట్రాక్ట్ చేయాలని చెప్పేసి లేని ఎగ్జాక్ట్ ఉన్నదాన్ని ఇంతలావు చేసి దాన్ని చెప్పి అట్రాక్ట్ చేసి కొన్నాళ్ళకు ఆ చెప్పే గురువు ఉండడు, శరీరం వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళకి దిక్కేవారు? మనం ఒక వ్యవస్థ స్థాపించాల. గురువు ఉన్నా లేకపోయినా దాని ప్రకారం సాధన కొనసాగాల. అది ఎప్పుడు జరుగుతుంది? పెద్దలు ఇచ్చినటువంటి ప్రామాణికతను మనం బోధించినప్పుడే జరుగుతుంది. ఇది గురువులకు ఉండాల్సినటువంటి ఇది. మరి సాధకుడు ఖచ్చితంగా నిజాయితీగా ఉండాల. నీకు ఏ అనుభవమో నీ గురువుతో మాత్రమే పంచుకో. నువ్వు గంట సేపు ఎక్కువసేపు ధ్యానం చేసి అని చెప్పి 10 మందికి చెప్పుకోవడము, మీటింగ్లు పెట్టి చెప్పుకోవడం, అనుభవాలు చెప్పుకోవడము, ఇవన్నీ కూడా మంచిది కాదు. ఏమంటే ఆధ్యాత్మిక సాధకుడు అసలు నేను ఆధ్యాత్మిక సాధన చేస్తున్నానన్న విషయం ఎవరికి చెప్పకూడదు, తెలియకూడదు. ఎందుకంటే నీ లోపల జరిగే సాధన, నువ్వు దాన్ని బాహాటంగా ఎందుకు ఎక్స్పోజ్ చేయడం? నువ్వు నీ లోపల మార్చుకోవడానికి సాధన చేస్తున్నప్పుడు
బాహ్యమైనటువంటి ఎక్స్పోజర్ అవసరం లేదు. కొత్త సాధకుడికి అహంకారం కూడా వస్తది కొత్త మీరు వాళ్ళకి. అన్నారు ఇందాక కొత్త భక్తునికి నామాలు ఎక్కువ అనేసి, ఉమ్. ఆ విధంగా మొట్టమొదట నిజాయితీగా ఉండటం. ఎందుకంటే యావత్ జీవితం మొత్తము నిజాయితీ లేకుండా మనం ఎంతో మందితో వ్యవహరించవచ్చు గాక, కానీ మనతో మనం నిజాయితీగా గడిపే క్షణం మాత్రమే ఈ ఆధ్యాత్మిక సాధనలో మాత్రమే, ధ్యానంలో మాత్రమే. దాన్ని కూడా చెడగొట్టుకునేస్తే నాకు అది కనిపించింది, ఇది కనిపించింది, దేవతలు వచ్చినారు, రకరకాలు చెప్పేస్తుంటారు. 4 రోజులు ధ్యానం చేస్తే ఇంకా ఒక గొప్ప యోగిలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది ఇది వద్దు, ఇది దూరం. పిల్లవాడు ఆమె కలెక్టర్, ఆమె డాక్టర్ అంటుంటారు కదా, 2-3 చదివి. అలాగా సరే, ఇంకా ఇది ఇట్లా ఉంటే అదే సాధకుని అదే మన ఆధ్యాత్మికంలో ముందుకెళ్ళనియదు. అదే మనిషికి అహంకారం పెరిగి అక్కడే ఆగుతాడు. ఇక నేను సాధించిన అన్న తర్వాత మళ్ళీ ఏముండదు, ఇంకేముంటది. అందుకని అంటే ఊరికి అటు తల్లిదండ్రులు కూడా చెప్తారు కదా, అలా నాకు బాగా చదువు కదా, చదవమంటే అంతా పోజులు కొడుతున్నాడు అంటారు కదా. అలాగే బొంబాయికి వెళ్ళిపోకుండానే నేను వెళ్ళిపోయినాను అనుకునేస్తే ఇంక గమ్యాన్ని చేరేది ఎప్పుడు. అదే అయితే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, సరే నువ్వు కలెక్టర్ గా, ఇంజనీర్ గా బాగా చదువుకుంటేనే అయితే ఊరికే కబుర్లు చెప్తే కావని చెప్తారు కదా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక ఋషి అవుతారు, ఒక ఇది ఆత్మానుభూతి పొందుతారు. కానీ ఆ ఋషులంత పరిశ్రమ, ఋషులంత త్యాగం, ఋషులంత భక్తి, ఋషులంత ధ్యానం చేస్తే అవుతారు. మంచి ఇది. ఇక ఎక్కడైనా సహజంగా కొత్త వాళ్ళు అంటే ఇక్కడ ఒకటి ఏంటిదంటే, అయితే కొంతమంది ఏం చేస్తారంటే పక్క వాళ్ళు నామాలు తిలకాలు ధరించినవి ధరిస్తారు, కానీ జపం తపం చేయరు. కొంతమంది అంటే తిలకాధారాధన మాలలు తప్పు కాదు, ధరించి మళ్ళీ జపం చేయాలని అర్థం. అంటే కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళని చూసి ఊరికే మన బోనం కుండని ఇట్లా మొత్తం అలంకరించినట్టు చుట్టూ నామాలతోటి మాలలతో అలంకరిస్తారు, పూలతో అలంకరించుకుంటారు, కానీ ఆ సాధనలు చేయాలన్నమాట. అది ఎందుకంటే నిజాయితీ ఉండదు, భక్తుడు తన స్వీయ నిజాయితీ ఉండదు. అందుకే ఫస్ట్ పాయింట్ ఇదే చెప్పాను. నీకు నిజాయితీగా ఉంటే నీతో నువ్వు తప్పు చేస్తున్నావా, నువ్వు ఎంత అభివృద్ధి చెందావు, నువ్వు నిజంగా ఒక ఋషిగా లేదా ఒక యోగిగా ఉండే అర్హత ఉందా లేదా అనేది మనకు అర్థం అవుతుంది కదండి. అయితే దాన్ని బట్టి ఏంటంటే మనం రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వాళ్ళని చూసి సింపుల్ సిటీ, సాదా జీవితము, ఏ సామాగ్రి లేకుండా, ఏ వస్తువులు లేకుండా, ఎక్కువ తక్కువ సేకరించకుండా ఒక సాధారణమైన ఒక బీద వాళ్ళు జీవించేటట్టుగా జీవిస్తూ, వాళ్ళకు అనుకుంటే ఎంత గొప్ప జీవితమైనా సౌకర్యాలు వస్తాయి వాళ్ళకి. కానీ అంత సాదాసీదా జీవితం, అంత అమాయకత్వము, అంత ఏమి తెలియని తత్వం, ఆ రకంగా వాళ్ళు ఉన్నారు. దాని వలన మరి కొత్త సాధకులు ఎంతో నేర్చుకునేది ఉంది. అంతే కదన్నా. సంతోషం. ఆ గురువుల పాఠాల వలన మీరు ఇన్ని విషయాలు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, ఆచరిస్తున్నారు, తిరిగి బోధిస్తున్నారు. చాలా సంతోషం. మనకు సాగర్ సింధూరు స్వామి గారు మంచి సందేశం ఇచ్చారు. వారు కూడా నిత్య జీవితంలో గురువుల దగ్గర, అలాగే గ్రంథాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకున్నది నిత్య జీవితంలో ఆచరిస్తూ ఎంతో మందికి మార్గదర్శకం, మంచి సన్మార్గంలో నడిపిస్తున్నారు. వారికి మన జీకేఎంసీ ఛానల్ కి చక్కటి సందేశం అందించారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. హరి ఓం. నమస్కారం స్వామి. అందరికి కూడా లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.